నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్, ఓటు వేసిన ప్రముఖులు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది, బొత్స సత్యనారాయణ వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసేంటి, ఆ నేరానికి శిక్ష ఏంటి? సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా పసరు రంగు కలిగిన నీరు మున్సిపల్ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న విషయం విదితమే. కాగా మున్సిపల్ అధికారులకు అందిన పలు ఫిర్యాదుల మేరకు సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జె రామారావు పట్టణ ప్రజలు మంచినీరు సరఫరా చేసి ఎన్ఎఫ్సిఎల్ చెరువును నీరు శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్ ను గురువారం పరిశీలించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పుర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే చెరువు అధిక మొత్తంలో నీటితో స్టోరేజ్ అయి ఉండడంతో నీరు పసరు రంగు ఏర్పడడం జరిగిందని, ఫిల్టర్ బెడ్ వద్ద నీరును పూర్తి స్థాయిలోనే శుద్ధం చేయడం జరుగుతుందని అన్నారు. పసరు రంగు పోవాలంటే క్లోరిన్ అధిక మొత్తంలో ఉపయోగించాలని, అటువంటి నీరు సరఫరా చేస్తే పుర ప్రజలకు వాంతులు, విరోచనాలు వంటి రోగాలు బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. పబ్లిక్ హెల్త్ డిఈ ఏఈలచే చెరువును పరిశీలించడం జరిగిందని, నీరును శుద్ధి చేయడంపై వారు తగు చర్యలు సైతం చేపట్టడం జరిగిందని అన్నారు. మున్సిపల్ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీరును సామర్లకోట పుర ప్రజలు కాల్చి వడబోసి తాగాలని కమిషనర్ సూచించారు. సామర్లకోట పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మరి చెరువులో నీళ్లు పసరు రంగులో వస్తున్నాయని కూడా కంప్లైంట్లు మాకు వచ్చాయి. చెరువును నిన్న పబ్లిక్ హెల్త్ డిఈ గారు, పబ్లిక్ హెల్త్ ఏఈ గారు పిలిపించాను. వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాటర్కి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఏం లేదు, ఈ చెరువులో ఎక్కువ కాలం నీళ్లు నిల్వ ఉండటం వలన పసరు రంగులో ఉన్నవి, వాటిని ఫిల్టర్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఇస్తున్నాం. మరి క్లోరినేషన్ ఎక్కువ చేస్తే ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో క్లోరిన్ లిమిటెడ్గా కలపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ మంచినీళ్ళే, ఎలాంటి ఇదేమి లేదు, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కూడా ఇన్ఛార్జి పెట్టాము. ఏఈ కూడా కంటిన్యూషన్గా ఇక్కడే ఉండి పర్యవేక్షించవలసిందిగా అతన్ని ఆదేశించాను. అతను ఇక్కడే ఉంటాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఏవి కావాలంటే అవి ఇచ్చాము. ఆలం ఉంది, సఫిషియెంట్గా క్లోరిన్ ఉంది, క్లోరిన్ గ్యాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. ప్రజలందరూ కూడా ఇప్పుడు నీళ్లు పచ్చగా వస్తున్నాయి కాబట్టి, మరి ఇక్కడ ఆల్గే ఎక్కువ ఉంది కాబట్టి దానికి కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షంతో కలగలిసిన మురుగు ముంపు యాక్షన్ ప్లాన్ చేపట్టి స్మార్ట్ సిటీ ముంపు బెడత నివారించాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని లోపల వీధుల్లో అవసరం లేకపోయినా సీసీ రోడ్లు మరింత ఎత్తు చేయడం వలన ప్రధాన రహదారుల జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయి. వీటిని ఎత్తు చేస్తే ఇండ్లలోకి మురుగునీరు, వర్షం నీరు చేరే ప్రమాదం ఉంది. ఆర్ఎన్బి క్రాస్ కల్వర్టుల దిగువ పూడికలు వేసవి ముందే తీయించకపోవడం, తగిన వెడల్పుతో పూర్వ కల్వర్టుల పునఃనిర్మాణం చేయకపోవడం వలన రేచర్లపేట రైల్వే డ్రైన్, పీడబ్ల్యూడి కాల్వలు, చీడిలపుర మేజర్ డ్రైన్స్, కవర్ స్లాబ్ డ్రైన్స్, ఉప్పుటేరు ప్రక్షాళన చేయకపోవడం వలన వర్షం దాటికి వరద ముప్పుగా మారి మురుగునీటితో ముంచెత్తుతుందని ఆయన తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికైనా కాకినాడ ముప్పు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాల్సిన అవసరం ఉందని, లేకుంటే భారీ వర్షాలకు, పై ఎగువ నుండి వచ్చే వరదలకు నగరం మరిన్ని ఇబ్బందుల రోజులు తరబడి ఎదుర్కోవాల్సి దుస్థితి కొనసాగుతుందని అన్నారు. మురుగునీరు పారే అవుట్లెట్స్ నిర్మించాల్సిన అత్యవసరం ఉంది అని అన్నారు. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల ఉన్నటువంటి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్ఎన్బి కలబట్టు పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలబట్టు కూడా ఆర్ఎన్బి కలబట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయకపోవడం ఇదే రకమైన పరిస్థితి. కాకినాడ నగరంలో పీడబ్ల్యూడి కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపుర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.
లోక్సభ ఎన్నికలకు 6వ విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన భార్య సుదేశ్ ధన్కర్తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా ఓటు వేశారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా ఓటు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ప్రియాంక పిల్లలు రైహాన్ రాజీవ్ వాద్రా, మిరియా వాద్రా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఢిల్లీలో ఓటు వేశారు. దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిలీఫ్ లభించింది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఏడాది జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఈ విషయమై మే 20న రెంటచింతల పోలీస్ స్టేషన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఆర్పీ చట్టాల్లోని 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మే 13న పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ల ధ్వంసం జరిగితే మే 15న వీఆర్ఓ జానయ్య గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లు ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. అప్పుడు ఈసీ రంగంలోకి దిగింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో ఏవన్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దరిమిల ప్రత్యేక పోలీసు బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్మెన్లు కారును పోలీసులు సీజ్ చేశారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు. పవన్ కళ్యాణ్ త్యాగం అద్భుతమైన ఫలితాలనిచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని కాకినాడ రూరల్ కూటమి తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ వ్యాఖ్యానించారు. కాకినాడ రూరల్ గంగరాజు నగర్లోని స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్లో సుమారు 20,000 మెజారిటీతో తాను గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం పిఠాపురం, కాకినాడ రూరల్పై దృష్టి నిలిపిందని అన్నారు. ఓట్ల లెక్కింపులో దౌర్జన్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, విశ్వసనీయ సమాచారం ఉందని, తమ కూటమి తరపున నాయకులు, కార్యకర్తలు పారదర్శకంగా ఉన్నామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సమన్వయం పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ శాంతియుతంగా ప్రవర్తిద్దామని అన్నారు. లెక్కింపు పూర్తయిన డిక్లరేషన్ ఫారం తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూటమి ఏర్పాటుకు తోడ్పడ్డారని అన్నారు. చంద్రబాబు దూరదృష్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలు కాకుండా ఎన్డీఏ కూటమి ఉందని అన్నారు. ఎవరు మనల్ని విడదీయలేరని అన్నారు. గత 2 నెలలుగా తనకు సహకరించిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన తర్వాత విద్యా, వైద్యం, ప్రజలు స్థానిక సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీం వర్క్ చేస్తామని అన్నారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తామని అన్నారు. కాకినాడ రూరల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామనుకున్నా వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు. ఇంకా ఎక్కడైనా నకిలీ పట్టాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భోగిరెడ్డి గంగాధర్, కొండబాబు, బండారు మురళి, పుల్లా శ్రీరాములు, నున్నా గణేష్, సాదే ముసలయ్య, నందిపాటి త్రిమూర్తులు, మాదారపు తాతాజీ, తాటికాయల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో
సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నెగ్గబోతూ ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది, పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే. మినిమం 20,000 మెజార్టీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. అది మీ అందరితో పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరందరూ ఎంత ఆలోచించుకోవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పంపించారు. ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న దొంగతనాలు చిన్నవి అయితే పర్వాలేదు, ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారై ఉంది. కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి, యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా జనసేన పార్టీని జోలికి ఒక్కడు కూడా రాలేడు. కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పీ గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం నిర్వహించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరిముకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనుటకు ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా ఓవైపు ప్లాక్ కార్డులు చేతబట్టిన ఆందోళనకారులు, అల్లరిమూకలు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు ఆందోళనకారులను మొదటిగా హెచ్చరిక ఇచ్చుట, అది వినకపోతే పై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట, లాఠీ చార్జ్ చేపట్టుట, ప్లాస్టిక్ పైలట్స్ ఫైరింగ్ చేయట, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనకారులు చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయటం వంటివి మాబ్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. డ్రిల్ ద్వారా ఓట్ల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మాబ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల యొక్క సన్నద్ధత మరియు ప్రజల్లో అవగాహన చైతన్యం చేసేందుకు జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మూకలను నియంత్రించి ఒకే చోట నలుగురుకున్న ఎక్కువ మంది గుమికూడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై లాఠీ చార్జ్ ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, దిశ
డిఎస్పి శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐలు ఎల్ సన్యాసి నాయుడు, ఉమామహేశ్వరరావు, ఆర్ఐలు సురేష్, రమేష్, కేవి నరసింహారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు. ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే, ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా 144 సెక్షన్ అమలు చేయబడం జరుగుతుంది. సో ఎవరైనా 144 కానీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎవరైనా గుమిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, లాఠీ చార్జ్కి, ఫైరింగ్కి కూడా పోలీసులు వెనుకాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొనేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్, డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది. ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు, శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు. MCC 6వ తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్, ఎన్నికల కోడ్. కాబట్టి ప్రజలందరూ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎచ్చెర్ల మండలంలోని బూడగడ్లపాలెం సముద్ర తీరంలో శనివారం అలల ఉధృతి పెరిగింది. సముద్రం 3 నుంచి 6 మీటర్ల వరకు ముందుకు రావడంతో కెరటాలు 4 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతూ ఉన్నాయి. మండలంలోని డి మత్స్సులేశం, జీరుపాలెం, కొవ్వాడ, పలు తీర ప్రాంతాలలో కూడా అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులు బోట్లు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తంతాలు పడ్డారు. వలలను సమీపంలోని చెట్లపై, ఇంజన్లను ఇళ్ల వద్ద భద్రపరుచుకుంటున్నారు. తప్పిపోతున్న బాల బాలికల్ని రక్షించడానికే ప్రత్యేక నిఘా పెట్టాలని ఇన్ఛార్జి జిల్లా జడ్జి పి భాస్కర్ రావు సూచించారు. అంతర్జాతీయ తప్పిపోతున్న బాల బాలికల దినం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు రక్షణ అధికారి, విద్యా NGO ఆధ్వర్యంలో పిల్లల కేసులు చూసే పోలీస్ ఆఫీసర్లు, మహిళా పోలీసులకు ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం శనివారం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి పి భాస్కర్ రావు మాట్లాడుతూ, తప్పిపోతున్న బాల బాలికల సంరక్షణకై ప్రత్యేకించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా బాల బాలికల తల్లిదండ్రులకు గ్రామ స్థాయి నుంచి పిల్లల కదలికలపై అనుక్షణం ఆరా తీసి పిల్లలను తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉంచాలని తెలిపారు. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా గమనించిన వెంటనే దాని కారణాలు వెతికి వాళ్ళని సన్మార్గంలో పెట్టాలని, అపరిచిత వ్యక్తుల పరిచయాలు వారి పిల్లలను చేసుకోకుండా దానివల్ల కలిగే దుష్ప్రభావాలను పిల్లలకు వివరించి చెప్పాలని తెలిపారు. పిల్లల సంరక్షణకై పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరూ మనసు పెట్టి సామాజిక బాధ్యతగా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. భావి భారత పౌరులను రక్షించుకోవాల్సిన కర్తవ్యం మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఆర్ సన్యాసి నాయుడు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బగాది శాంతి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవి రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి, విద్యా NGO ప్రసాద్, పెద్ద సంఖ్యలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల నారాయణ తిరుమల పలు రకాల పుష్ప గుబాలింపుల నడుమ విరాజిల్లింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారు వివిధ అలంకారాల్లో భక్తులకి దర్శనమిచ్చారు. పుష్పయాగం కోసం ఆనందపురం నుంచి 12 రకాల పుష్పాలు 6 కేజీలు తెప్పించి పూజల్లో వాడారు. వైశాఖ, బుద్ధ, గురు పౌర్ణమి విశేష శుభతిథులను అనుసరించి వెంకన్నకు పుష్పయాగం వైభవపేతంగా నిర్వహించారు. బంతి, చామంతి, లిల్లీ, గులాబీ, సన్నజాజి, కాగడమల్లి, మల్లి మాలికలతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాలలతో స్వామి బహు సుందరంగా అలంకృతులయ్యారు. ఆలయ అర్చకులు జి శ్రీనివాసుల ఆధ్వర్యంలో భూదేవి, శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను చూడముచ్చటగా అలంకరింపజేశారు. ఆ తర్వాత భక్తులకు పుష్ప కవచ దర్శనం కల్పించారు. మండపారాధనలు, హోమాలు,
చూర్ణోత్సవం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అవభృత స్నానం, అభిషేకం నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తరించారు. యుద్ధ ప్రాతిపదికపై పైపు లైన్ల మరమ్మతుల పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ అచ్చంపేట ఉండూరు సమీపంలో పైప్ లైన్ మరమ్మతుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆయన పైప్ లైన్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీలలో 1 నుంచి 13వ డివిజన్ వరకు అంటే శశికాంత్ నగర్, శ్రీ విద్యా కాలనీ, భాస్కర్ నగర్, దుమ్మలపేట, సాంబమూర్తి నగర్, ఏఎంజీ స్కూల్, శ్రీనివాస్ బ్యాంకు కాలనీ, గైగోలుపాడు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులను చేపట్టామని అన్నారు. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా పైప్ లైన్ మరమ్మతుల పనులకు అంతరాయం కలిగిందని, ఈ నెల 26, 27 తేదీలలో కూడా ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అన్నారు. 1 నుంచి 13వ డివిజన్ వరకు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామని అన్నారు. నగరపాలక సంస్థకు చెందిన 6 ట్యాంకర్లతో పాటు మరో 6 అద్దె ట్యాంకర్లను కూడా రప్పించామని అన్నారు. వీటి ద్వారా గురు శుక్రవారాలలో 69 ట్రిప్పుల చొప్పున ప్రజలకు మంచినీరు అందించామని అన్నారు. ఎక్కడైనా మంచినీరు సమస్య ఎదురైతే మొబైల్ నెంబర్లు 9849906507 మరియు 9959797913 మరియు 9676770461 మరియు 9848471415 నెంబర్లను సంప్రదించవచ్చునని కమిషనర్ సూచించారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మంచినీటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపుల మీదుగా నేషనల్ హైవే వైడనింగ్ వల్ల చాలా దగ్గరలో ఆ పైపుల మీదుగా రోడ్డు వేయాల్సినటువంటి పరిస్థితి రావడం వల్ల నేషనల్ హైవే నుంచి అథారిటీస్ వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి వాటిని డివైడ్ చేయడానికి గాను కొన్ని వార్డుల్లోకి వచ్చేటటువంటి నీటి సరఫరాని ఆఫ్ చేసి వాటిని ఇప్పుడు వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ పైప్ లైన్స్ నేషనల్ హైవే మీద వచ్చిన పైప్ లైన్స్ పాత పైపులని తప్పించి కొత్త పైపులకు వేయించడం ద్వారా ఈ కార్యక్రమం ఎక్కువ చేయడం జరుగుతుంది. దీనివలన కొన్ని వార్డుల్లో ఇప్పటికీ కొంత నీటికి డైరెక్ట్ సప్లై ఆపినమాట వాస్తవమే. గత 2 రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. దీనికి గాను సుమారుగా 16 ట్యాంకర్స్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా 7, 8, 10, 11, 12, 15 ఈ వార్డుల్లో ముఖ్యంగా పర్లవపేట కానివ్వండి, లేదా దుమ్మలపేట కానివ్వండి, లేదా డైరీ ఫార్మ్ వార్డుల్లో కానివ్వండి, ఈ నీటి సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. వాటన్నిటికి కూడా మనము ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నాం. దయచేసి పుర ప్రజలు ప్యానిక్ అవ్వద్దు. ముందు జాగ్రత్తగా ఎక్కువ నీటిని దాచుకోవడం, స్టోర్ చేసుకోవడం అంటే అవసరం లేదు. కంటిన్యూస్గా 4 ఫోన్ నెంబర్లు కూడా వీరందరికీ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఎక్కడికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని చెప్పడం జరిగింది. కంటిన్యూస్గా 20,000 ట్యాంకర్లు, 20,000 కెపాసిటీ ఉన్న ట్యాంకర్లను 2ని, 5,000 కెపాసిటీ ఉన్న ట్యాంకర్స్ని 14 ట్యాంకర్స్ కూడా ఇప్పటికే ఫీల్డ్లో పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా డిఈలు, ఏఈలు, ఈఈలు, అదేవిధంగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కూడా స్వయంగా ఫీల్డ్లో ఉండి వాళ్ళు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. నేను కూడా ఈరోజు పూర్తిగా వార్డులన్నింటిలో కూడా తిరగడం జరిగింది. ఎక్కడెక్కడైతే వార్డులో రాలేదని చెప్తున్నారో వాటన్నింటిలో కూడా సఫిషియెంట్గా ఇస్తున్నాం. ఇది మార్నింగ్ 5 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై జరుగుతుంది. కాబట్టి పుర ప్రజలు ఎవరు కూడా దీని మీద ఎవరు ఆందోళన చెందొద్దు. భయాందోళనతో ముందుగా ఎక్కువ నీటిని అవసరమైన దానికంటే స్టోర్ చేసుకోవడం చేయొద్దు. దానివల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా కొనసాగుతున్న 6వ విడత పోలింగ్, ఓటు వేసిన ప్రముఖులు. వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది, బొత్స సత్యనారాయణ వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసేంటి, ఆ నేరానికి శిక్ష ఏంటి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.